మంచి సొమ్ము చేసుకుందామంటే ఏం సొలుపా నీకు? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు గుడ్డ ముక్కలిప్పి డాన్స్ కట్టాల్సిందే. కాదు అని కంత్రి వేసోలేసా అంటే ఓళ్ళు ఇస్తాను. కాదు ప్లీజ్ బావయ్య. నీకు మాటలతో చెప్తే అర్థం కాదే. ఇంకా రెడీ అవ్వలేదా? చేతిక మచ్చంటే వాసిన బతుకుల్లో ఇలాంటి మచ్చలు మామూలే కదే. కస్టమర్ తంతవే ఎంత పోగరుంటే నీకు. నా వ్యాపారం మొత్తం పాడు చేసావు. నాకు అలవాట్లేదని తెలుసు కదే. ఎవరికి ఏది పుట్టుకతోనే వంటబట్టదే. అవసరాలే అన్నీ అలవాటయ్యేలా చేస్తాయే. ఇలా నువ్వు మొండిగా ఉన్నన్ని రోజులు ఈ దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఒక్కసారి దీనికి అలవాటు పడి చూడు, ఆ దెబ్బల పైన ఉన్న పెయిన్ అంతా మాయమైపోతుంది. మనల్ని ఏ రాముడో ఏ కృష్ణుడో వచ్చి కాపాడలేడు. మనల్ని మనమే కాపాడుకోవాలి. మన పార్టీ పేరు స్వరాజ్యం. స్వరాజ్యం పార్టీ ప్రజలకి నేను బాబు స్వరాజ్యం స్వరాజ్యం అని చెప్పి బలంగా గట్టిగా పలకాలి. ఇంకెంత గట్టిగా రాజు? నా వల్ల కావట్లేదు. అరే నాకు వద్దంటే వినరే. ఏరా ఎంతవరకు వచ్చింది అయ్యగారి అభ్యాసం? నేర్చుకుంటున్నారయ్యా, కానీ బాబుకే ఇష్టం లేదు. ఏంటి ఇష్టాలతో చేయడానికి ఇది పెళ్లి పేరంటం కాదు, రాజకీయం. ఇష్టం ఉన్నా లేకపోయినా చెయ్యాల్సిందే. చేత కాదు అంటే చెప్పు. గతంలో మీ అమ్మను లేపేసి ఆ సింపతితో నేను గెలిచాను. ఈసారి ఆ ప్లేస్లో నువ్వు ఉండకుండా ఉండాలంటే నువ్వు ఎలక్షన్లో నిలబడాలి. కానీ నాన్నగారు మొగాళ్ళని మొలతాడు కట్టుకుంటే సరిపోదురా, మగతనం ఉండాలి. ఆడదాని చేతిలో తన్నులు తిని వచ్చారు సిగ్గులేని సన్నాసులారా. నా కొడుకే చేతగానాడు అనుకుంటే మంద మొత్తం అలాగే తయారైంది. నా పరువు పోకముందే దాన్ని అట్టుకురండి. పదండ్రా. ఒక్కసారి మరిగి చూడు, మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. తాళానికి తాళం కలపు డోలు